Hi friends, this is SSC CHCL explanation paper number 41616 quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st question కి వెళ్ళిపోదాం. What least number must be added to 213 so that the sum is completely divisible by 9? ఈ నెంబర్ 213 అనే నెంబర్ 9 తో డివైడ్ అవ్వాలంటే ఏ లీస్ట్ నెంబర్ ని యాడ్ చేయాలని అడుగుతున్నాడు. 9 డివిజిబుల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్ చూడటమే కదా. సో 2 + 1 + 3 చేస్తే సరిపోతుంది. 2 + 1 3, 3 + 3 ఎంత అంటే 6. ఈ 6 కి ఎంత యాడ్ చేస్తే 9 తో డివైడ్ అవుతుంది అని చూసినట్లయితే 6 కి ఇంకొక 3 యాడ్ చేస్తే 6 + 3 9 తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ లోకి వెళ్ళి 3 అనేది ఎక్కడుందో చెక్ చేస్తే 3 అనేది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. A can do a work in 12 days, B in 24 days. If they work on together for 4 days, then what fraction of work is left? A అనేవాడు 12 days చేస్తాడు, B అనేవాడు 24 days చేస్తాడు. ఇద్దరు కలిపి 4 days చేశారు. ఇంకా ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ మిగిలిపోయిందని అడుగుతున్నాడు. క్లియర్గా గమనించండి. 4 days లో A అనేవాడు 4/12 వర్క్ చేస్తాడు. B అనేవాడు 4 days లో 4/24 వర్క్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి చేశారు కాబట్టి ప్లస్ చేస్తున్నాను, గమనించండి. రైట్, కట్ చేసినట్లయితే క్యాన్సిల్ చేసినట్లయితే 4 తో కట్ చేస్తే 4 3 టైమ్స్ కట్ అయిపోతుంది. ఈ 24 లో 4 అనేది 6 టైమ్స్ కట్ అయిపోతుంది, గమనించండి. 1/3 + 1/6 ఉంది. నేను నా క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ కోసం 1/3ని 2/6 అని మాట్లాడుతున్నా. ఎందుకంటే పక్కన డినామినేటర్ 6 కాబట్టి అలా మాట్లాడుతున్నా. 2/6ని 1/6ని యాడ్ చేస్తే 3/6 అవుతుంది. 3/6 అంటే 1/2. సో ఇద్దరు కలిసి ఎంత పని చేశారంటే హాఫ్ వర్క్ చేసేసారు. హాఫ్ వర్క్ అయిపోయిందంటే ఇంకా హాఫ్ వర్క్ పెండింగ్ ఉన్నట్టే కదా. సో రిమైనింగ్ వర్క్ లెఫ్ట్ ఓవర్ వర్క్ ఎంత అంటే 1/2 సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 6 cm? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇచ్చి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా √3/4 × a². ఏ అంటే సైడ్ కాబట్టి a² ప్లేస్ లో సైడ్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సైడ్ 6 ఇచ్చాడు, a² కాబట్టి 6 × 6 రాస్తున్నా. ఈ 4 అంటే 2 టైమ్స్, ఒక 2 3 టైమ్స్ కట్ చేస్తుంది, మరొక 2 3 టైమ్స్ కట్ చేస్తుంది. 3 × 3 అంటే 9, 9√3 ఆన్సర్ అవుతుంది. 9√3 అనేది ఆప్షన్ 4 లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఆన్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 25%? ఇక్కడ క్లియర్ గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఓవరాల్ గా వచ్చే నెట్ డిస్కౌంట్ కనుక్కోమంటున్నాడు. గమనించండి, మనం ఎప్పుడు మార్కెట్ ప్రైస్ ని 100 రూపీస్ అనుకుంటాం కాబట్టి ఇప్పుడు కూడా 100 అనుకుందాం. దానిపైన మొదటి డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 20% డిస్కౌంట్ వచ్చింది. 100కి 20% అంటే 20 రూపీ డిస్కౌంట్ వచ్చింది, గమనించండి. సో 20 రూపీ డిస్కౌంట్ పోతే ఇంకెంత పే చేయాలంటే 80 పే చేయాలి. ఈ 80 పైన రెండో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే 25% ఇచ్చాడు. 25% అంటే 1/4 కదా. 80 యొక్క 1/4 అంటే 20 రూపీ. రెండో డిస్కౌంట్ 20 రూపీస్ వచ్చింది. ఓవరాల్ గా వచ్చిన మొత్తం డిస్కౌంట్ ఎంత అంటే ఫస్ట్ ఒక 20 రూపీ, తర్వాత ఒక 20 రూపీ, ఓవరాల్ గా 40 రూపీ డిస్కౌంట్ వచ్చింది. సో 100కి 40 రూపీ ఓవరాల్ డిస్కౌంట్ కాబట్టి టోటల్ డిస్కౌంట్ పర్సెంటేజ్ 40%. సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. Profit of 12,400 has to be divided between 3 partners A, B and C in ratio 5:7:8. How much does B get? క్లియర్ గా గమనించండి. 3 పర్సన్స్ ఉన్నారు. ఏ, బీసీ అనేవాళ్ళు ఏ పార్ట్స్, బి పార్ట్స్, సి పార్ట్స్ ఇచ్చి టోటల్ ప్రాఫిట్ ఇచ్చి బికి ఎంత వస్తుందని అడుగుతున్నాడు. రైట్, ఏకి 5 పార్ట్స్, బికి 7 పార్ట్స్, అక్కడికి టోటల్ గా 12 పార్ట్స్, సికి 8 పార్ట్స్, అక్కడికి 12 + 8 20 పార్ట్స్, అంటే ముగ్గురు మీద కలిపి 20 పార్ట్స్ కి ప్రాఫిట్ షేర్ చేయాలి. ఈ 12,400 అనేది 20 పార్ట్స్ కి షేర్ చేయాల్సిన ప్రాఫిట్ అమౌంట్ అయితే అందులో నాకు కావాల్సింది బీది కదా, అంటే 7 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఈ స్టెప్ రైట్ మీరు ఆల్రెడీ అలవాటు పడి ఉండాలి, గమనించండి. సో ఈ 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 2తో కనుక డివైడ్ చేస్తే 2తో 6 టైమ్స్, 2 టైమ్స్ అండ్ 0 620 × 7. క్లియర్ గా గమనించినట్లయితే ఇక్కడ 607 టైమ్స్ 4,200, 27 టైమ్స్ 140, 4,200 140 4,340 అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. The average weight of P and Q are is 47 kg. If the average weight of P and Q is 32.5 kg, that of Q and R be 48.5 kg, then what is the weight of Q? ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే 3 పర్సన్స్ ఉన్నారు. ఆ 3 పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ 47. అందులో P అండ్ Q యొక్క యావరేజ్ వెయిట్ 32.5 ఇచ్చాడు. Q అండ్ R యొక్క యావరేజ్ వెయిట్ 48.5 ఇచ్చాడు. Q గురించి కనుక్కోమంటున్నాడు. రెగ్యులర్ గా చేస్తున్న బిట్టే కాబట్టి ముందు P అండ్ Q యొక్క సమ్ చేద్దాం. P అండ్ Q ఇద్దరు కాబట్టి 2 × యావరేజ్ వేస్తే సరిపోతుంది. 2 × 32.5 రాసేసా. రైట్, తర్వాత గమనించినట్లయితే Q అండ్ R యొక్క సమ్ రాస్తున్నాను. Q అండ్ R ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 × వాళ్ళ యావరేజ్ 48.5 రాస్తున్నాను.
రైట్. ఇది మొత్తం యాడ్ చేస్తే P అండ్ Q అండ్ R యొక్క సమ్ అంటే మొత్తం 4 మెంబర్స్ యొక్క సమ్ వస్తుంది. ఆ 4 మెంబర్స్ లో నుంచి 3 మెంబర్స్ యొక్క సమ్ తీసేస్తే Q మిగులుతాడు. PQR యొక్క యావరేజ్ 47 కాబట్టి 3 పర్సన్స్ 347 టోటల్ అవుతుంది గమనించండి. రైట్. ముందు మనం ఏం చేద్దామంటే ఈ డెసిమల్ తీసేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడదామంటే ఒకేసారి డెసిమల్ ఎలా పోతుంది అన్నట్లయితే జాగ్రత్తగా గమనించండి. ఈ మిగతా క్యాలిక్యులేషన్స్ లో కూడా ఇది బాగా మీకు యూజ్ అవుతుంది గమనించండి. ఈ నెంబర్ 32.5 5 మల్టిపుల్, ఈ 2 అనేది ఈవెన్ నెంబర్. ఒక 5 మల్టిపుల్ ని 2 అనే ఈవెన్ నెంబర్ ని మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. ఆ 10 రావటం వల్ల డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. ముందేం చేస్తారంటే ఇది 5 మల్టిపుల్ కాబట్టి 5తో ఎన్నిసార్లు కట్ అవుతుందో చెక్ చేయండి. 5తో కనుక డివైడ్ చేస్తే 5 6 టైమ్స్ 30, 5 టైమ్స్ 25. ఇప్పుడు వాస్తవానికి డెసిమల్ రావాలి కానీ ఇది ఏం చేసాం 5 తీసుకున్నాం. ఈ 32.5 లోంచి 5 తీసుకున్నాం. ఈ 2 అనే ఈవెన్ నెంబర్ని మల్టిప్లై చేస్తే 5 × 2 10 అయింది. వాస్తవానికి ఉండాల్సిన డెసిమల్ పోయింది అంటే మిగిలింది డైరెక్ట్గా 65 మిగిలింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 32.5 65. రైట్. ఇక్కడ గమనించినట్లయితే సో మీకు ఇది మిగతా వాటిలో కూడా యూజ్ అవుతుందని ఈ వేలో చెప్తున్నాను గమనించండి. ఇది 5 మల్టిపుల్ 5తో ఎన్నిసార్లు కట్ అవుతుందో చెక్ చేద్దాం ముందు. సో 5తో కనుక డివైడ్ చేసినట్లయితే 5తో 9 టైమ్స్ 5 9 టైమ్స్ 45. ఇంకా మిగిలింది 3 మిగిలింది 5 7 టైమ్స్ 35. సో డివైడ్ చేస్తున్నప్పుడు డెసిమల్ రాలేదు తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆ 5 × 2 10 అయిపోతుంది. డెసిమల్ క్యాన్సిల్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే యూనిట్స్ ప్లేస్ మాట్లాడుతున్నా ఇది యూనిట్స్ ప్లేస్ 5 ఇది యూనిట్స్ ప్లేస్ 7. 5 + 7 ఎంత అంటే 12 అవుతుంది. ఐ మీన్ యూనిట్స్ ప్లేస్ 2 అవుతుంది గమనించాలి. ఇక్కడికి వచ్చి యూనిట్స్ ప్లేస్ చూస్తే 3 × 7 ఎంత అంటే 3 7s 1. సో -1 చేయాలి. 2 - 1 అంటే 1 అవుతుంది. ఎండ్ విత్ 1 అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. A shopkeeper by selling 5 items earns a profit equal to the selling price of 1 item. What is his profit percentage? ఆల్రెడీ ఇది ప్రీవియస్ పేపర్లో డిస్కస్ చేసాం. ఏం చేద్దామంటే పేపర్ రెగ్యులర్ వేలో ఉన్నప్పుడు అంతకుముందు బిట్లు నేర్చుకున్నవే మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు అవే బిట్స్ చెప్పుకోకుండా అలాంటి బిట్ని ఇంకా ఎన్ని మార్పులు చేసి అడగడానికి అవకాశం ఉందో అవి కూడా ఇక్కడే చెప్పుకుంటే ఆ సెట్ మొత్తం నేర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆ బిట్టుని ఇంకా ఎన్ని రకాలుగా మార్చొచ్చో అది కూడా మీకు ఇక్కడే చెప్పేస్తా. క్లారిటీ వస్తుంది గమనించండి. ఇందులో ఇచ్చిన ఫస్ట్ బిట్ ఏంటంటే 5 ఆర్టికల్స్ అమ్మేటప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు. గమనించండి ప్రాఫిట్ అనేది సెల్లింగ్ ఆర్టికల్స్ లో ఉన్నప్పుడు ప్రాఫిట్ కానీ లాస్ కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ అయినా లాస్ అయినా సెల్లింగ్ ఆర్టికల్స్ లో ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఐటమ్ అంటున్నాడు కదా అలా ఉన్నప్పుడు ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ని 1 రూపీ అనుకుంటే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. గమనించండి 1 రూపీ అనుకున్నట్లయితే నేను ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ అమ్ముతున్నా 5 ఆర్టికల్స్ అమ్ముతున్నా. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 5 ఆర్టికల్స్ ఎంత అవుతుందంటే 5 రూపీస్ అవుతుంది. ఇక్కడ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ అంటున్నాడు. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ దట్ ఈజ్ 1 రూపీ. 5 రూపీస్ అమ్మేటప్పుడు 1 రూపీ ప్రాఫిట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 4 రూపీ అవుతుంది. మనకు కావాల్సింది ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. 1/4 and 100 అంటే 25% ఆన్సర్ అవుతుంది. ఈ సెకండ్ ఆప్షన్లో ఆన్సర్ ఉంది గమనించండి. ఇదే బిట్ని మీకు ఏం అడగొచ్చు అంటే ఇంకమ్మా ఇందులో ఏమేమి మార్పులు చేయొచ్చు అంటే గమనించండి. రైట్. ఏ షాప్ కీపర్ బై సెల్లింగ్ 5 ఐటమ్స్ earns a ఇక్కడ ప్రాఫిట్ అనకుండా లాస్ అనొచ్చమ్మా. లాస్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఐటమ్ అనొచ్చు. అలా అన్నా కూడా సేమ్ ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని 1 రూపీయే అనుకుంటే ఈజీగా ఉంటుంది గమనించండి. రైట్. ఈసారి ఏమనొచ్చు అంటే ఈ మోడల్ కాకుండా ఈసారి ఏమనొచ్చు అంటే ఏ షాప్ కీపర్ బై సెల్లింగ్ 5 ఐటమ్స్ earns a ప్రాఫిట్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్స్ అనకుండా కాస్ట్ ప్రైస్ ఆఫ్ కాస్ట్ జాగ్రత్తగా వినమ్మా కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఐటమ్ అనొచ్చు. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమనొచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్గా ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవటం కోసం ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1 ఆర్టికల్ వచ్చింది. ప్రాఫిట్ బై సెల్లింగ్ ఆర్టికల్స్ 5 ఆర్టికల్స్ ఇంటూ 100 వేస్తే సరిపోతుంది గమనించండి. లెక్క కనుక ఇలా మార్పు చెందుంటే షాప్ కీపర్ బై సెల్లింగ్ 5 ఐటమ్స్ earns a ప్రాఫిట్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఐటమ్ వాట్ ఈజ్ దిస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని అడుగుంటే సో వచ్చిన ప్రాఫిట్ ఆర్టికల్స్ బై సెల్లింగ్ ఆర్టికల్స్ ఇంటూ 100 వేయాలి గమనించండి. లాస్కైనా కూడా అదే పరిస్థితి అమ్మా. లాస్ పర్సంటేజ్ కనుక కనుక్కోమన్నట్లయితే లాస్ వచ్చిన లాస్ ఆర్టికల్స్ బై సెల్లింగ్ ఆర్టికల్స్ ఇంటూ 100 వేయాలి గమనించండి. మా సెల్లింగ్ ప్రైస్ కదా మా సెల్లింగ్ ఆర్టికల్స్ వేయాలి. మొత్తం ఈ బిట్లో 4 టైప్స్ ఉంటాయి. మనకి ఇచ్చిన బిట్ 57 బిట్లో 4 టైప్స్ ఉంటాయి. ఈ 4 డిస్కస్ చేసా జాగ్రత్తగా చెక్ చేసుకోండి.
నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 20% ఆఫ్ 500% ఆఫ్ 50? 20% అంటే 1/5 ఇంటూ 500% అంటే జస్ట్ 5. 100% అంటే 1 కదా, మరి 500% అంటే 5 ఇంటూ 50. దీని గురించి అడుగుతున్నాడు మనల్ని. సో 5 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది 50. 50 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 90 km in 2.5 hours, వాట్ షుడ్ బి ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద కార్ ఇన్ మీటర్ పర్ సెకండ్? క్లియర్గా డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, స్పీడ్ కనుక్కోమంటున్నాడు. సో డిస్టెన్స్ బై టైం రాస్తే సరిపోతుంది. 2.5 hours ఏమని రాద్దామంటే 5/2 hours అని రాద్దాం. సో క్లియర్గా గమనించినట్లయితే డిస్టెన్స్ బై టైం రాసే స్పీడ్ వచ్చింది. బట్ నన్ను క్లియర్గా కనుక్కోమంటున్న విషయం ఏంటంటే మీటర్ పర్ సెకండ్ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఇంటూ 5/18 చేస్తే సరిపోతుంది. గమనించండి, ఈ 5 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 18 అనేది 90లో 5 టైమ్స్ కట్ అవుతుంది. 5 × 2 10 ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. If in 3 years at simple interest the principal increases by 18%, what will be the compound interest earned on 25,000 in 3 years at the same? ఇక్కడ క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ ఇంక్రీజెస్ బై 18%. ప్రిన్సిపల్ ఇంక్రీజ్ అయిందంటే ఇంక్రీజ్ అయ్యేదంతా ఇంట్రెస్టే. అంటే 18% ఇంట్రెస్ట్ అయిందని ఎన్ని ఇయర్స్లో అంటే 3 yearsలో. ఏ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. 3 ఏళ్ళకి 18% అయితే 1 yearకి 6% అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6% అని అర్థం. రైట్, మనల్ని కనుక్కోమంటున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ 25,000 ఇన్ 3 years ఎట్ ద సేమ్ రేట్? అదే రేటు ప్రకారం 3 yearsకి అయ్యే 25,000 పైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పమంటున్నాడు. ఆల్రెడీ నేను ప్రీవియస్ పేపర్లో డిస్కస్ చేసిన దాని ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక 6% లేదా ఎనీథింగ్ ఎంతైనా 3 ఏళ్ళకి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మీ దగ్గర ఫార్ములా ఉంది. డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. రైట్, మన ఫార్ములా ఏంటంటే 3R. R అంటే 6, 3R అంటే 3 6 times 18 ప్లస్ 3 × R². R² అంటే 6² 36/100. రైట్, ప్లస్ R³ బై 10,000. R³ అంటే 216, 6³ కదా 216/10,000 రాయాలి. రైట్, 10,000 రాసేసా. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే మీకు మిగిలేది ఏంటంటే 18 ప్లస్ 336 times 108. 108/100 కాబట్టి 1.08 అని రాస్తాం. ఇక్కడ 216/10,000 డెసిమల్లో రాస్తే 0.0216 అని రాయాలి. సో ఈ మొత్తం యాడ్ చేస్తే ఇందులో 4 డెసిమల్స్ ఉన్నాయి, ఇంకెక్కడ 4 డెసిమల్స్ లేవు కాబట్టి ఈ 2 డెసిమల్స్ చివరిలో అలాగే మిగులుతాయి. సో 16 అనేది మిగిలింది. తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ డెసిమల్స్ ఈ 8 అనేది ఈ 2తో యాడ్ అయిపోతుంది, 10 అవుతుంది. 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. గమనించండి, 1 ఇక్కడికి వస్తుంది. ఈ 1 అనేది దేనికి యాడ్ అవుతుంది అంటే 0కి యాడ్ అవుతుంది. అంటే 1 + 0 అంటే 1 అవుతుంది. గమనించండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంక ఇంటీజర్ పార్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 18 ఉంది. 18 + 1 అంటే 19 అవుతుంది. 19.1016 మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అవుతుంది. దీన్ని మనం ఏం చేద్దామంటే అప్రాక్స్గా 19%గా తీసుకుందాం. ఇప్పుడు 19% దేనిపైన కట్టాలి? 25,000 ప్రిన్సిపల్ పైన కట్టాలి. రైట్, 25,000కి 19% అంటే స్టెప్ ఇలా రాస్తాం. గమనించండి, ఇంటూ 19% అంటే 19/100 అని రాస్తాం. 00 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే 250 ఇది 20 times అనుకుంటే 19ని 20 times అనుకుంటే 250 20 times ఎంత అవుతుందంటే 5,000 అవుతుంది. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటంటే 19 times చేయాలి, 20 times చేయకూడదు. అంటే 1 time of 250 ఎక్స్ట్రా చేసాం కాబట్టి 19 times చేయాల్సింది 20 times చేసామంటే 1 time of 250 ఎక్స్ట్రా తీసుకున్న ఆ 1 time of 250ని సబ్ట్రాక్ట్ చేస్తే 5,000లో 250 సబ్ట్రాక్ట్ చేస్తే 4,750 ఉంటుంది. మన ఆన్సర్ అప్రాక్సిమేషన్ 4,750. అది ఎక్కడుందో చెక్ చేస్తే 4,750కి దగ్గరలో ఫస్ట్ ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. If 5x plus 6 into 3 minus 2x is equal to 4, then what is the value of x? X value find out చేయమంటున్నాడు. ఇలాంటి వాటిలో x అంతా ఒక పక్క, రిమైనింగ్ అంతా మరొక పక్క రాస్తే సరిపోతుంది. గమనించండి, ఇది ఒక 5x, ఇది 6 into -2x. సో 5x minus 12x minus 7x అవుతుంది. గమనించండి. రైట్, ఇక్కడ మీరు గమనించినట్లయితే 6 into 3 18, ఈ ప్లస్ 18 అదర్ సైడ్ వెళ్ళిపోతే -18 అవుతుంది. అక్కడ ఆల్రెడీ +4 ఉంది. +4లో -18 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే -14 మిగులుతుంది. -7x is equal to -14 అయితే x is equal to 2 అవుతుంది. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If a plus b is equal to 1, a into b equal to -6, then what is the value of a cube plus b cube? జనరల్గా వీటిని అజంప్షన్ బేస్ చేస్తాం, అలాగే చేద్దాం.
ఏబి ఈక్వల్ టు -6 రావాలంటున్నాడు. మనం ఏం చేద్దామంటే -6 అసలు 6 వచ్చే పాసిబిలిటీ ఎక్కడ అంటే 3 × 2 దగ్గర 6 వచ్చే పాసిబిలిటీ ఉంది. మనకి -6 రావాలంటున్నాడు కాబట్టి అసలు ఏ దగ్గర -3 తీసుకోవాలా, బి దగ్గర -3 తీసుకోవాలా చెక్ చేద్దాం. ఇక్కడ ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్లోకి వస్తే a + b = 1 అంటున్నాడు. సో ఏదైతే పెద్ద నెంబరో దాని ముందు పాజిటివ్ ఉంటేనేగా మనకు పాజిటివ్ నెంబర్ వచ్చేది. కాబట్టి ముందు ఏం చేద్దామంటే a = +3 అనుకుందాం, b = -2 అనుకుందాం. ఇప్పుడు a × b చేస్తే 3 × -2 -6 అయిపోయింది. a + b చేస్తే 3 - 2 చేస్తే 1 వచ్చేసింది. అంటే మనం అనుకున్న నెంబర్స్ కరెక్టే. ఇప్పుడు క్లియర్గా వాడు అడిగిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. a³ అంటే 3³ 27 అవుతుంది. ప్లస్ b³ అంటే b అంటే -2, b³ అంటే -2³ అంటే -8 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ 27లో 8 తీస్తే ఎంత అవుతుందో కనుక్కుంటే సరిపోతుంది. రైట్, 27లో 8 తీస్తే 19 మిగులుతుంది. అదే మన ఆన్సర్. థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The sum of non-zero number and 20 times of its reciprocal is 9. What is the number? ఒక నంబర్ యొక్క సమ్ని అండ్ దాని యొక్క రెసిప్రోకల్ యొక్క 20 టైమ్స్ని యాడ్ చేస్తే 9 రావాలంటున్నాడు. ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే -5 ఉంది. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే -5 తీసుకున్నాను. ఆ -5 యొక్క రెసిప్రోకల్ -1/5 అవుతుంది. ఈ రెసిప్రోకల్కి ఎన్ని టైమ్స్ చేయమంటున్నాడు అంటే 20 టైమ్స్ చేయమంటున్నాడు. ఇంటూ 20. ఈ 5 20లో 4 టైమ్స్ కట్ అయిపోతుంది. ఇక్కడ -1 × 4 -4. ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేయమంటున్నాడు. సమ్ చేస్తే రావాల్సిన రిజల్ట్ ఎంత అంటే 9 రావాలంటున్నాడు. -5కి -4 యాడ్ చేస్తే -9 వచ్చింది. కానీ మనకు కావాల్సిన రిజల్ట్ +9 కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ కుదరలా. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నాన్-జీరో నెంబర్ 5 అయితే వస్తుంది కానీ నెగిటివ్ ఉండకూడదు. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది కదా. ఇంకా అదే ఆన్సర్, మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. గమనించండి. సో 4th ఆప్షన్ ఆన్సర్ పాజిటివ్లో రావాలి కాబట్టి +5 తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. If the third and fifth term of arithmetic progression are 13 and 21, what is the 13th term? ఇక్కడ క్లియర్గా గమనించండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో థర్డ్ టర్మ్ ఇచ్చాడు. థర్డ్ టర్మ్ యొక్క ఫార్ములా a + 2d అవుతుంది. a + 2d ఎంత ఇచ్చాడంటే 13 అని ఇచ్చాడు. రైట్, అబ్జర్వ్ చేయండి. అలాగే ఫిఫ్త్ టర్మ్ ఎంత ఇచ్చాడంటే ఫిఫ్త్ టర్మ్ యొక్క ఫార్ములా a + 4d అవుతుంది. ఎంత ఇచ్చాడంటే 21 అని ఇచ్చాడు. ఈ రెండింటిని కనుక సాల్వ్ చేసినట్లయితే, సాల్వ్ చేయడం అంటే ముందు మైనస్ చేద్దాం. సో మైనస్ చేసినట్లయితే d వాల్యూ వస్తుంది. గమనించండి, ఇదిగో +a - a క్యాన్సిల్ అయిపోతుంది. 4dలో 2d పోతే ఇంకా 2d మిగులుతుంది. గమనించండి, 21లో 13 పోతే ఇంకా 8 మిగులుతుంది. సో 2d = 8 కనుక అయినట్లయితే d = 4 అవుతుంది. ఈ d వాల్యూని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్లో కానీ సెకండ్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే a + 2d మాట్లాడాలి. d అంటే 4, 2d అంటే 2 4s 8. ఈ +8 అనేది అదర్ సైడ్ వెళ్ళిపోతే -8 అవుతుంది. 13లో నుంచి 8 తీసేస్తే సరిపోతుంది. సో 13లో 8 తీసేస్తే ఎంత మిగులుతుంది అన్నట్లయితే 5 మిగులుతుంది. గమనించండి. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏ వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది. మనల్ని కనుక్కోమంది 13th టర్మ్ కనుక్కోమన్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 13th టర్మ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా a + 12d అవుతుంది. ఏ వాల్యూ వచ్చేసరికి 5 అయింది. +12 × d ఎంత అంటే 4. గమనించినట్లయితే 12 4 టైమ్స్ 48. 48కి ఒక 5 యాడ్ చేసినట్లయితే 53 అవుతుంది మన ఆన్సర్. 53 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింట్ 3, -5 ఇన్ ద ఆరిజిన్? ఇక్కడ క్లియర్గా అడుగుతుంది ఏంటంటే 3, -5 యొక్క ఆరిజిన్ నుంచి రిఫ్లెక్షన్ అడుగుతున్నాడు. గమనించండి, ఇలాంటి బిట్స్లో వచ్చేసరికి మొత్తం దీంట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. గమనించండి, అసలు ఈ పాయింట్ ఎక్కడుంది, ఏ కోఆర్డినేట్లో ఉందనేది ఫస్ట్ తెలియాలి. తెలిసిన తర్వాత ఆడు అడిగిన రిఫ్లెక్షన్ అనేది x యాక్సెస్ కా, y యాక్సెస్ కా, ఆరిజిన్ కా అని గమనించాలి. రైట్, ఈ 3 పార్ట్స్ ఇక్కడే డిస్కస్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. గమనించండి, అసలు మొత్తం మీద ఇది x యాక్సెస్ గా తీసుకుందాం, ఇది y యాక్సెస్ అనుకుందాం. రైట్, ఇది x యాక్సెస్, ఇది y యాక్సెస్. మొత్తం 4 క్వాడ్రంట్స్ గా డివైడ్ అయిపోయింది. ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుందంటే 2 పాజిటివ్స్ గానే ఉంటుంది. గమనించండి. సెకండ్ క్వాడ్రంట్ ఎలా ఉంటుందంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ గా ఉంటుంది. గమనించండి. థర్డ్ క్వాడ్రంట్లో 2 నెగిటివ్సే ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుందంటే x పాజిటివ్ గా ఉంటుంది, y నెగిటివ్ గా ఉంటుంది. గమనించండి, ఇప్పుడు మనకు వాడు ఇచ్చిన పాయింట్ 3, -5 అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎక్కడ ఇచ్చాడంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుందా ఆ పాయింట్ అని అర్థం. 3, -5 అనేది ఇక్కడ ఉంటుంది.
ఎలాంటి రిఫ్లెక్షన్ అడిగాడంటే ఇన్ ద ఆరిజన్ వైపుగా వచ్చే రిఫ్లెక్షన్ అడిగాడు. ఈ 4th క్వాడ్రంట్లో నుంచి ఆరిజన్ వైపుగా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తామంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్తాం. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే పాయింట్ యొక్క రిఫ్లెక్షన్ రాయమంటే అందులో ఉన్న వాల్యూస్ ఏం మారు 3, 5 అలాగే ఉంటాయి, కానీ ఒక సింబల్స్ మారిపోతాయి కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని. ఇక్కడ మీరు గమనించినట్లయితే 4th నుంచి సెకండ్ కోఆర్డినేట్లోకి వెళ్ళాము అంటే మైనస్ అండ్ ప్లస్గా మారిపోయింది. అంటే 3, -5 యొక్క రిఫ్లెక్షన్ -3, +5 అవుతుందని అర్థం. -3, +5 అనేది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. రైట్, ఇక్కడ ఇంకొక పాయింట్ వినండి. ఇలాగే ఉంచి ఈ బిట్ని ఏం చేద్దామంటే ఇప్పుడు 3, -5 అనేది ఎక్స్ యాక్సిస్ వైపు రిఫ్లెక్షన్ అడిగినట్లయితే డైరెక్ట్గా ఎక్స్ యాక్సిస్ వైపు రిఫ్లెక్షన్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్లోకి వస్తుందని అర్థం. రైట్, అలాగే గమనించండి వై యాక్సిస్ వైపు రిఫ్లెక్షన్ అడిగితే ఇటువైపు వస్తుంది అంటే థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. గమనించండి, ఇలా చేయాల్సి ఉంటుంది. మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. ఆరిజిన్ వైపుగా, ఎక్స్ యాక్సిస్ వైపుగా, వై యాక్సిస్ వైపుగా అడుగుతాడు. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 66. Point P is the midpoint of segment AB. Coordinates of P are 5, -1 and A are 2, -4. What are the coordinates of point B? ఇక్కడ క్లియర్గా గమనించాల్సిన పాయింట్ ఏంటంటే P అనేది మిడ్ పాయింట్ ఆఫ్ సెగ్మెంట్ AB అంటే ఏ కోఆర్డినేట్స్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు, B తెలియదు, P ఇచ్చాడు, Bకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రెగ్యులర్గా మాట్లాడుతున్న మాటే మిడ్ పాయింట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ x1 ఎంత అంటే x1 ఏ కోఆర్డినేట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ 2, x2 ఎంత అంటే మనకు b కోఆర్డినేట్లో ఉన్న ఫస్ట్ పాయింట్ తెలియదు కాబట్టి అలాగే రాసా x1 + x2/2 = pలో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ దట్ ఈస్ 5 అవుతుంది. ఈ ఇంటూ 2/2 కనుక వెళ్ళిపోయి ఇంటూ 2 అయిపోతే 5 × 2 10 అవుతుంది. ఈ +2 అదర్ సైడ్ వెళ్ళిపోయి 10 - 2 ఎంత అవుతుందంటే 8 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెక్క మొత్తం చేయకుండా బి పాయింట్లో ఫస్ట్ కోఆర్డినేట్ ఎంత ఉండాలంటే 8 ఉండాలని అర్థమైపోయింది. ఆప్షన్లోకి వెళ్ళి చేస్తే ఫస్ట్ చెక్ చేస్తే ఫస్ట్ కోఆర్డినేట్ ఎక్కడుంది 8 అనేది అని చూస్తే సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. ఒకవేళ 2 కనుక ఉన్నట్లయితే మళ్ళీ y1 + y2/2 వేసి చెక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి సెకండ్ ఆప్షనే ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. What is the slope of the line perpendicular to the line passing through the points -2, 3 and 2, 0? ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్కి పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ కనుక్కోమంటున్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు 2 పాయింట్స్ ఉన్నప్పుడు లైన్కి స్లోప్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా y2 - y1/x2 - x1 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y2 అంటే 0, y1 అంటే 3, 0 - 3/x2 అంటే 2 -x1 అంటే -2. గమనించండి. రైట్, ఇక్కడ నాకు న్యూమరేటర్లో -3 మిగిలింది, డినామినేటర్ 2 - 2 అంటే -ప్లస్ అవుతుంది, 2 + 2 అంటే 4 అవుతుంది. సో -3/4 అనేది ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క స్లోప్. మనల్ని అడుగుతుంది ఆ లైన్కి పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ అడుగుతున్నాడు. పర్పెండిక్యులర్ లైన్ కావాలంటే 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే వాటి యొక్క స్లోప్స్ ప్రొడక్ట్ అనేది -1 అవుతుందని ఆల్రెడీ మనకు తెలుసు. గమనించండి. రైట్, ఇందులో మొదటి లైన్ యొక్క స్లోప్ మన దగ్గర -3/4 అని ఉంది. రెండో లైన్ యొక్క స్లోప్ లేదు, కనుక్కోవాలి, m2 కనుక్కోవాలి, = -1. ఈ -3/4లో మైనస్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3/4 కనుక అదర్ సైడ్ వస్తే 4/3 అవుతుంది. 1 × 4/3 అంటే 4/3. సో మనం కనుక్కోవాల్సిన పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ ఎంత అంటే 4/3. 4/3 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. ABC is similar to triangle PQR if ratio of perimeters of triangle ABC and triangle PQR is 1:2 and PQ 10 cm, then what is the length of AB? ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నాడు. సిమిలర్ ట్రయాంగిల్స్ తర్వాత పెరిమీటర్స్, ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్స్ రేషియో ఇచ్చాడు 1:2 అని. ఇక్కడ క్లియర్గా గమనించండి. 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉంటే పెరిమీటర్స్ రేషియో ఇస్తే వాటి యొక్క సైడ్స్ రేషియో ఇచ్చినట్టే. గమనించండి. సో ఈ 1:2ని 1/2గా మాట్లాడుతున్నా. 1 పార్ట్ ఏంటంటే ఏబిసి యొక్క పెరిమీటర్, 2 పార్ట్స్ PQR ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్. ఆ పెరిమీటర్స్ రేషియోని సైడ్స్ రేషియో అనొచ్చు కాబట్టి ఏబిసి ట్రయాంగిల్లో ఏబి యొక్క సైడ్ 1 పార్ట్ ఉంటే PQR ట్రయాంగిల్లో PQ యొక్క సైడ్ 2 పార్ట్స్ ఉంటుందని అర్థం. రైట్, ఇందులో మనకి క్లియర్గా గమనించినట్లయితే ఈ 2 పార్ట్స్ వాల్యూ PQ యొక్క లెంత్ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. PQ పార్ట్స్ 2 పార్ట్స్ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చేసాడు. లెంత్ ఆఫ్ ఏబీ కనుక్కోమన్నాడు అంటే 1 పార్ట్ కనుక్కోమన్నాడు. 2 పార్ట్స్ 10 అయితే 1 పార్ట్ 5 అవుతుంది. సో 5 సెంటీమీటర్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. sin 30 + cos 30. sin 30 వాల్యూ ఎంత అంటే 1/2 అవుతుంది. cos 30 వాల్యూ ఎంత అంటే √3/2 అవుతుంది. సో యాడ్ చేస్తే 1 + √3/2. అది ఎక్కడున్నట్టుంది అంటే చూస్తే థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70.
ఏబిసి రైట్ యాంగిల్ డెట్ బి ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 30 సీకెండ్ సి. ఇక్కడ క్లియర్ గా గమనించండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉందంటున్నాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి దగ్గర ఉందంటున్నాడు. అంటే బి దగ్గర 90 డిగ్రీ ఉందని అర్థం. మొత్తం ఏబిసిలో బి దగ్గర 90, ఏ దగ్గర 30 పోతే ఇంకా సి దగ్గర 60 ఉంటుంది. మనల్ని అడుగుతుంది సీకెండ్ 60 అడుగుతున్నాడు. సీకెండ్ 60 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే కాస్ 60 యొక్క రెసిప్రోకల్. కాస్ 60 అంటే √3/2, సీకెండ్ 60 అంటే 2/√3 అవుతుంది. సో 2/√3 అనేది ఎక్కడుంది అని చెక్ చేస్తే ఆప్షన్స్ లేదమ్మా, చెక్ చేసుకొని సారీ పొరపాటు మాట్లాడానమ్మా. ఇక్కడ సీకెండ్ 60 అంటే కాస్ 60 యొక్క రెసిప్రోకల్. కాస్ 60 అంటే 1/2, 1/2 యొక్క రెసిప్రోకల్ అంటే 2. సో 2 అనేది థర్డ్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. ఇఫ్ సైన్ థీటా ఈక్వల్ టు 12/13 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాట్ థీటా. ఇక్కడ సైన్ థీటా వాల్యూ అంటే అసలు పాయింట్ ఏంటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అనేది పాయింట్. ఆపోజిట్ సైడ్ 12 పార్ట్స్ ఉంటే హైపోటెనస్ 13 పార్ట్స్ అని. మళ్ళీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంది కాట్ థీటా. కాట్ థీటాకి ఫార్ములా ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని ఉండాలి. అంటే ఇక్కడ మనకు గమనించండి, హైపోటెనస్ 13 పార్ట్స్ అనేది ఎక్కడా ఉండకూడదు. ఆప్షన్లోకి వెళ్ళి 13 లేనిదాన్ని ఎక్కడా 13 లేనిదాన్ని ఎంచుకోవాలి. అలాంటి ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్. లేదు ఇలా కాదు అంటే జనరల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి పై దగ్గర స్ట్రిప్లెట్స్ ప్రకారం 12, 13 అయితే అదర్ సైడ్ కనుక్కొని ఆ తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ టైం వేస్ట్ అయిపోతుంది, జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. ఇక్కడ క్లియర్గా నంబర్ ఆఫ్ పీపుల్ ఫర్ 100 స్క్వేర్ కిలోమీటర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే 100 స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది పీపుల్ ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎక్స్ యాక్సిస్ మీద కంట్రీ నేమ్స్ ఇచ్చాడు, గమనించండి. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పాపులేషన్ డెన్సిటీస్ ఆఫ్ కంట్రీ సి టు కంట్రీ డి. కంట్రీ సికి కంట్రీ డికి నెంబర్ ఆఫ్ పీపుల్ రేషియో అడుగుతున్నాడు, గమనించుదాం. రైట్, ఇప్పుడు సిలో వచ్చేసరికి 150 ఉన్నారు, అలాగే డిలో వచ్చేసరికి 200 ఉన్నారు. ఈ రెండింటి యొక్క రేషియో అడుగుతున్నాడు. సో గమనించినట్లయితే కట్ చేస్తే 50తో 3 టైమ్స్, 50తో 4 టైమ్స్ కట్ అయిపోతుంది. 3:4 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. డైరెక్ట్గా కంట్రీ సిలో ఉన్న పీపుల్, కంట్రీ డిలో ఉన్న పీపుల్ రాస్తే సరిపోతుంది. మనకి 100 స్క్వేర్ కిలోమీటర్ అక్కర్లేదు, ఎందుకంటే బోత్ సైడ్స్ రాసినా ఒకవేళ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అది రాయక్కర్లేదు. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 74. పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ కంట్రీ ఈజ్ గ్రేటర్ దెన్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ కంట్రీ డి బై. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కంట్రీ ఈజ్ గ్రేటర్ దెన్ కంట్రీ డి బై. డి కంటే ఈ ఎంత పర్సెంట్ మోర్ అని అడుగుతున్నాడు. అసలు డిలో ఎంత ఉందంటే 200 ఉంది, ఈలో ఎంత ఉందంటే 400 ఉంది. ఇక్కడ మనం అడుగుతున్న క్వశ్చన్ డి కంటే ఈ ఎంత మోర్ అని. 200 నుంచి 400కి వెళ్ళిందంటే 200 పెరిగినట్టు. సో సేమ్ పెరిగింది అంటే 100% పెరిగినట్టే కదా, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, గమనించండి. లాస్ట్ బిట్కి వెళ్ళిపోదాం. 75. బిట్ నెంబర్ 75. ఇఫ్ ఏరియా ఆఫ్ కంట్రీ బి ఈజ్ 2,000,000 స్క్వేర్ కిలోమీటర్, వాట్ ఈజ్ ఇట్స్ పాపులేషన్. రైట్, గమనించండి. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పాపులేషన్ ఎంతమంది అని అడుగుతున్నాడు. ఎక్కడ కంట్రీ బిలో ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్కి అన్నట్లయితే 20 lakh స్క్వేర్ కిలోమీటర్లో ఉండే పాపులేషన్ ఎంత అని అడుగుతున్నాడు. క్లియర్గా గమనించండి, ఇక్కడ 100 స్క్వేర్ కిలోమీటర్ ఉన్నట్లయితే ఇప్పుడు బిలో 50 మెంబర్స్ ఉన్నారు. అంటే 100 స్క్వేర్ కిలోమీటర్కి 50 మెంబర్స్ ఉంటే 20 lakh స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది పాపులేషన్ ఉండాలని అడుగుతున్నాడు. 100కి 50 అంటే హాఫ్. అంటే ఇప్పుడు 20 lakh కూడా హాఫ్ తీసుకోవాలి కదా. 20 lakh హాఫ్ అంటే 10 lakh కదా. సో 10 lakh అనేది ఎక్కడుందంటే ఆప్షన్ 4లో ఉంది, అదే మన ఆన్సర్. మా బిట్ నెంబర్ 73 మిస్ అయింది. ఒక్కసారి మళ్ళీ వెనక్కి వచ్చి 73 చెక్ చేసినట్లయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఫర్ 1000 స్క్వేర్ కిలోమీటర్ ఇన్ కంట్రీస్ ఈ అండ్ ఎఫ్. ఇక్కడ మనం అడుగుతుంది ఏంటంటే డిఫరెన్స్ అడుగుతున్నాడు. దేనికంటే ఈ అండ్ ఎఫ్కి ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ కంటే 1000 స్క్వేర్ కిలోమీటర్స్కి. గమనించండి, వాస్తవానికి ఈ దగ్గరేమో 400 ఉన్నారు, ఎఫ్ దగ్గరేమో 150 ఉన్నారు. డిఫరెన్స్ ఎంత అంటే 400కి 150కి డిఫరెన్స్ 250. ఇది ఎప్పుడు అంటే పర్ 100 స్క్వేర్ కిలోమీటర్స్కి. 100 స్క్వేర్ కిలోమీటర్స్కి 250 అయితే ఇక్కడ ఇచ్చిన స్క్వేర్ కిలోమీటర్స్ ఎన్ని అంటే 1000 స్క్వేర్ కిలోమీటర్స్ ఇచ్చాడు. సో 100కి 10 times 1000 కాబట్టి 250 ఒక 10 times తీసుకుంటే సరిపోతుంది, 2500 అవుతుంది. అది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.